పుంగనూరు పట్టణం నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిని కత్తర్లపల్లి వద్ద ఏర్పడ్డ పెద్ద గుంతల్లో వరి నాట్లు వేసి బీసీవై పార్టీ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ నాయకులు మాట్లాడుతూ రోడ్లపైన ఏర్పడ్డ గుంతల్లో పడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రోడ్డును తూతూ మంత్రంగా మరమ్మతు చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో మరమ్మతు చేయడం లేదని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే బెంగళూరు రహదారిని మరమ్మతు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, పూల ప్రేమ్ కుమార్, గిరిబాబు తదితర బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ గుర్తించి రహదారులని మాకు పొలాలుగా కేటాయించినారు. పుంగనూరు నుండి కర్ణాటక రాష్ట్రమైనటువంటి బెంగళూరుకి ప్రధాన రహదారి అయినటువంటి ఈ కత్తార్లపల్లి రోడ్డులో ఉన్నాం. ఈ రోడ్డు చూస్తా ఉంటే అసలు ఒక గుంత ఎలా ఉందంటే మోకాల కన్నా ఎక్కువ లోతుగా ఉన్నాయి. నిత్యం పాడడానికి కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి జీవనోపాధి అయినటువంటి బెంగళూరు రాష్ట్రానికి మెయిన్ ముఖ్య రహదారి అన్నమాట. ఇది ఇక్కడ ఈ లోకల్లో స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోకుండా ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు కూడా లేవు. కానీ మనం అందరూ కూడా జీవనాధారం చేస్తున్నది బెంగళూరు పైనే. అలాంటి ఈ రోడ్డు కూడా ఎటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా లాస్ట్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇలాగ కొన్ని సంవత్సరాలు ఇలాగే ఉంది. అలాగే ఈ పుంగనూరుకి మెయిన్ పుణ్యక్షేత్రం అయినటువంటి బోయకొండ గంగమ్మకి దేవస్థానానికి ప్రతినిత్యం వందలాది వేలాది మంది భక్తులు కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తారు. ఆ క్షేత్రం వెళ్ళడానికి కూడా ముఖ్య రహదారి ఇదే అన్నమాట. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కూడా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఎటువంటి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంబులెన్స్ లేదు కూడా ఈ రోడ్ లోనే. ఇలాంటి ఎన్నో సమస్యలు ఇదున్నా కూడా కానీ ఇదేదో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదో ఫారెస్ట్ లో ఉన్నటువంటి రోడ్ అని చెప్పేసి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ అయ్యా గుర్తుంచుకోండి, ఇది మెయిన్ ముఖ్య రహదారి ఇదే. మీరు ఈ రోడ్లో పారాడితే మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందని. దయచేసి ఇప్పటికైనా స్పందించి కదా రైట్